ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. నిన్న ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం కార్యకర్త వీరయ్య చౌదరి ఒక దుండగులు అతన్ని చంపడం జరిగిందండి. పార్టీ కార్యాలయంలో ఉండగా 50-60 కత్తిపోట్లు పొడిచి అతన్ని చంపేయడం జరిగింది. అది ఎవరు పిరికిపంద చర్య లెక్క అందరూ భావించారు. దానికి చంద్రబాబు నాయుడు గారు నిన్న అంత్యక్రియలకు హాజరయ్యి చాలా బాధపడాడు. కన్నీటి పర్వతం కూడా అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు. అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చి, మీకు మీ పార్టీ తరఫున అండగా ఉంటాను, భయపడకండి అని ఓదార్చాడు. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క నైజం. అదే జగన్మోహన్ రెడ్డి గారు లింగయ్య కుటుంబాన్ని, ఆయన కార్యకర్తల దాడిలో చనిపోతే ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. అది మీకు తెలిసిన విషయం. అక్కడ పోయి ఎంత అంగాం చేశాడు, పోలీసు వాళ్ళను బట్టలిప్పి నిలబెడతా అన్నాడు, ఎంతెంత అంగాం చేశాడు. హెలికాప్టర్లు వేసుకొని పోయి ఆ హెలికాప్టర్లు పని చేయలేదని చెప్పి అయిన జనాలందరినీ పిలిపించి చుట్టూ చూసి అంత అంగాం చేశాడు ఎవరు, మన జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఎలా వెళ్ళి ఆ కుటుంబాన్ని ఓదార్చి వచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ కుటుంబాన్ని ఓదార్చకంటే కూడా ఓదార్చి ఎలా రాజకీయం చేశాడో ప్రజలు మీరు ఆలోచించండి. అనుభవం ఉన్న నాయకుడికి అనుభవం లేని నాయకుడికి ఉన్న తేడా ఇది. చంద్రబాబు నాయుడుకి ఎలా వెళ్ళారు, వీరయ్య కుటుంబ ఇంటికి వెళ్ళి అన్ని విధాల మిమ్మల్ని ఆదుకుంటాను, వాళ్ళను ఎవరిని నేను ఇసిపెట్టను అని చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులకు చెప్పి, విలేకరులతో కూడా పలానా వాళ్ళు తప్పు చేశారు, ఈ పార్టీ వాళ్ళు చేశారు వాళ్ళని చెప్పలేదు. దోషులు ఎవరైనా సరే పట్టుకొని మిమ్మల్ని అతన్ని శిక్షిస్తామని చెప్పాడే కానీ పలానా వైసీపీ వాళ్ళు చేశారు ఇచ్చేశారు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు పోయి అంగాం చేసేసి మొత్తం ఒక మనిషి చనిపోతే చూడడానికి వెళ్ళే వ్యక్తి అంతమందిని జనాలను పిలిపించుకొని హెలికాప్టర్ చుట్టూ పెట్టుకొని రెక్కలించేసినారు, ఆయించేసినారు, పోలీసులు వైఫల్యము, పోలీసులను బట్టలిప్పి నిలబడతా అని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి మీరే చూడండి, నేనేమి చూడలేదు, మీరే చూడండి. కాబట్టి అనుభవం ఉన్న నాయకుడు, అనుభవం లేని నాయకుడు మధ్య ఉండే వ్యత్యాసాన్ని మీకు చెప్తున్నాను. ప్రతి ఒక్కటి రాజకీయం చేయకూడదు. తప్పు చేస్తే దాన్ని శిక్షించమని చట్టం ప్రకారము న్యాయం వాళ్ళకు శిక్ష పడేలాగా చేయాలే కానీ రాజకీయాలు చేయకూడదు. చంద్రబాబు నాయుడు గారు నిన్న వీరయ్య చౌదరి మృతదేహం వద్ద నివాళులర్పించి వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చి విలేకరుల సమావేశం కూడా పెట్టి వీటిలో ఎవరిది ఉన్నా కూడా శిక్షిస్తాము అని చెప్పాడే తప్ప పలానా వైకాపాలు చంపారు, వీళ్ళు చంపారు, ఇట్లా దుర్మార్గం అని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా నోరు మెదపలేదు. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడాను గమనించమని నేను చెప్తున్నాను. అనుభవం ఉన్న నాయకుడు, అనుభవం లేని నాయకుడికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మటుకు నేను చెప్తున్నా. ప్రజలారా ఆలోచించండి. అంతే తప్ప ఇంకా కొంతమంది తప్పును కూడా ఒప్పుగా వేసుకొని చేస్తున్నారు. వైసీపీ హయాంలో పోలీసు వాళ్ళు చేసిన అరాచకాలను కూడా కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, ఇంకా ఠానా జత్వాని కేసులో ఆ ఆడబిడ్డను ఏడిపించి అక్కడి నుంచి తీసుకొచ్చి ఆయన మీద కేసు ఉంటే వాళ్ళ తల్లిదండ్రులను కూడా తెచ్చి విజయవాడలో నిర్బంధించి అన్నం లేకుండా వాళ్ళని భయభ్రాందోళన చేశారు 45 రోజులు. అలాంటి వాళ్ళని ఇప్పుడు పట్టుకుంటే కక్ష సాధింపు అంటారు. అంటే తప్పు లేకపోయినా కూడా వాళ్ళను నిర్బంధించి ఇబ్బంది పెడితే అది తప్పు అంటారా? అదే చెప్పండి. న్యాయం ధర్మం అంటే ఎలా ఉండాలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 10 నెలల ప్రభుత్వం చూడండి, 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ జగన్ గారి ప్రభుత్వం చూడండి. ప్రజలు గమనించండి. న్యాయము బద్ధము ఎలా ఉండాలి, పరిపాలన ఎలా ఉండాలి, ప్రజలు కోరుకునే విధంగా పరిపాలన ఉండాలి. ప్రజలను ఏదింపు లెక్క పరిపాలన ఉండకూడదు. వైసీపీ పాలనలో బూతులు మాట్లాడిన మంత్రులను చూసాం, కూటమి ప్రభుత్వంలో మంచిని మాట్లాడే మంత్రులను చూసాం. వాళ్ళ మంత్రులకు వీళ్ళ మంత్రులకు తేడా చూడండి, ఆ సీఎంకు ఈ సీఎంకు తేడా చూడండి.
ఇది నేను చెప్పేది ఏమిటంటే మినిస్టర్లుగా మంత్రులుగా వైసీపీ పాలనలో ఉండే వాళ్ళు ఎలా పరిపాలించారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండే పాలనలో ఎలా పరిపాలిస్తున్నారు చూడండి. నిన్న వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు ఈరయ్య చౌదరి మృతదేహం చూసి వాళ్ళ కుటుంబ సభ్యులను చూసి ఎవరైనా సరేనమ్మా చెప్పు చేసిన వాళ్ళని మటుకు విసిపెట్టని అంటున్నాడే కానీ పలానా వైకాపాలు చేశారు, పలానా దుర్మార్గులు దుష్టులు అని చెప్పలేదు ఆయన. ఎవరిని నిందించలేదు. చట్టం ప్రకారం న్యాయం ధర్మంగా తీసుకుంటాము అని చెప్తున్నారే తప్ప ఈ పలానోళ్ళు చేశారని అదే జగన్మోహన్ రెడ్డి గారు లింగయ్య గారి కుటుంబం దగ్గరికి వెళ్ళి అక్కడ రాజకీయం చేశాడు. అందరినీ జనాలను పోగు చేసి మొత్తం హంగామా చేశాడు. పోలీసు వాళ్ళని బట్టలిప్పి నిలబెడతా అన్నాడు. పోలీసు వాళ్ళ మీద వ్యతిరేకతగా మాట్లాడినాడు. చంద్రబాబు నాయుడు గారి మీద ఎక్కువ వ్యతిరేకతగా మాట్లాడినారు. ఇదే ఓదార్పు. శవాల దగ్గరికి ఎక్కడ శవం కనబడితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పరిగెత్తుకుంటూ పోతాడు, పోయి అక్కడ ఒక రాజకీయం చేస్తాడు. అది అక్కడున్న సీఎంకు, అప్పుడు సీఎంకు, ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడాను గమనించాలని ప్రజలను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.